సంక్రాంతి వచ్చిందంటే చాలు పల్లె నుండి పట్నం దాకా చూపులన్నీ ఆకాశం వైపే ఉంటాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటి పైకప్పులమీద చేరి గాలిదిశను అంచనా వేస్తూ పతంగులను ఎగురవేసే దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. గాల్పటాలు ఎగురవేయడం వెనుక అద్భుతమైన రహస్యాలు, శ్రీరాముడికి గాల్పటాలకు ఉన్న సంబంధం మరియు ఇతర ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు మొట్టమొదటగా గాలిపటాన్ని ఎగురవేశారని నమ్ముతారు. ఒక మకర సంక్రాంతి రోజున బాలరాముడు తన సోదరులతో కలిసి అయోధ్యలో గాలిపటాలు ఎగురవేస్తున్నాడట. రాముడు ఎగురవేసిన గాలిపటం చాలా ఎత్తుకువెళ్లి మేఘాలను దాటి నేరుగా ఇంద్రలోకానికి చేరుకుంది. ఆ గాలిపటం అందానికి ముగ్ధుడైన ఇంద్రుడి కుమారుడు జయంతుడి భార్య దానిని పట్టుకుని తన దగ్గరే ఉంచుకుంది. గాలిపటం ఎంతకీ వెనక్కి రాకపోవడంతో రాముడు అది ఎక్కడికి వెళ్ళిందో చూడమని హనుమంతుడిని పంపాడు. హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి ఇంద్రలోకానికి వెళ్లి ఆ గాలిపటాన్ని ఇవ్వమని కోరాడు. అయితే ఆ గాలిపటం ఎగురవేస్తున్న వ్యక్తిని చూస్తేనే తిరిగి ఇస్తానని ఆమె కోరింది. హనుమంతుడు తిరిగివచ్చి రాముడికి ఈ విషయం చెప్పగా రాముడు ఆమెకు తన దర్శన భాగ్యాన్ని కల్పిస్తానని మాట ఇచ్చాడు. ఆ తర్వాతే ఆమె గాలిపటాన్ని తిరిగి ఇచ్చిందట. ఆసక్తికరమైన చారిత్రక వాస్తవాలు తెలుసుకుందాం. 1 గాలిపటాలు ఎగురవేసేటప్పుడు మనం ఎక్కువసేపు సూర్యరశ్మిలో గడుపుతాం. దీనివల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది. 2 చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు తొలగిపోవడానికి సూర్యకిరణాలు ఔషధంలా పనిచేస్తాయి. అందుకే ఆయుర్వేదంలో కూడా ఈ సమయంలో ఎండలో ఉండటాన్ని సిఫార్సు చేస్తారు. 3 గాలిపటాల చరిత్ర దాదాపు 2800 ఏళ్ల క్రితం చైనాలో మొదలైందని చెబుతారు. ప్రారంభంలో వీటిని సైనిక సమాచారాన్ని చేరవేయడానికి ఉపయోగించేవారు. 4 బౌద్ధ సన్యాసుల ద్వారా గాలిపటాలు భారతదేశానికి చేరాయని చరిత్రకారుల అభిప్రాయం. మొఘలుల కాలంలో ఇది ఒక విలాసవంతమైన క్రీడగా మారింది. 5 ఆకాశంలో ఎగిరే గాలిపటం మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలని, దైవం వైపు మన చపు ఉండాలని సూచిస్తుంది. 6 తెలుగు రాష్ట్రాల్లో గాలిపటాలను పతంగి అని కూడా పిలుస్తారు. ఇవి వివిధ ఆకారాల్లో ఉంటాయి. 1 తోకలేని చిన్న గాలిపటం, 2 వెదురు బద్దలు రంగు కాగితాలతో చేసేవి, 3 మాంఝాదారాన్ని గట్టిగా చేయడానికి గాజుపొడిని పూస్తారు. పక్షులకు, మనుషులకి హాని కలిగించని కాటన్ దారాన్ని వాడటం మంచిది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోడానికి వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.